గుంటూరు టీడీపీ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అరెండర్పేటలో ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సమాజ మందిరంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ మరియు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు సింహాద్రి కనకచారి మరియు గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేమలకొండ శ్రీనివాస్ తదితరులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా సింహాద్రి కనకచారి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ టీడీపీ స్థాపనతో దేశంలోనే మొదటిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు। అందరికీ నమస్కారం అండి। ఈ రోజున తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ సాధికారిక ఆధ్వర్యంలో ఈ రోజున 101వ జయంతి కార్యక్రమం అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా చేసుకొని ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది। సినీ రంగంలో రారాజుగా వెలిగింది। ఈ రోజున రాజకీయాల్లోకి ప్రవేశించే ఆ రోజున దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలను అనుసరించే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడ అందుతుందంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన పథకాలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా 101వ జయంతిని ఎంతో ఘనంగా నివాళులర్పించారు। 101వ జయంతిని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్నా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు। ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనేటువంటి నినాదంతో మరి ఆయన సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నా కూడా డబ్బును లెక్క చేయకుండా ఆయన ఏదైతే నమ్ముకున్నాడో సిద్ధాంతానికి అనుగుణంగా మరి తెలుగుదేశం పార్టీని 82 మార్చి 29 స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావడం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనేటువంటి దాన్ని అనుగుణంగా మరి రాష్ట్రాన్ని అటు సంక్షేమం అటు అభివృద్ధి విద్య వైద్య అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడమే కాకుండా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైతే మౌలిక వసతులు కావాలో అన్నీ కూడా కల్పన చేయడం జరిగింది। ఆ రోజుల్లోనే ఆయన మరి ₹2 కిలో బియ్యం మరి జనతా వస్త్రాలు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వాలు ఏదైతే పేదలకు ఇచ్చిన తాటేటీలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించి మరి ప్రజలను ఎంతో చేరుకోవడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి మరి ఎంతోమంది అతి సామాన్యులైనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉంటుంది। ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి భారతదేశంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు మరి భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీలే మరి ప్రతిపక్ష హోదాలో కూడా తీసుకెళ్ళి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి గొప్పతనాన్ని చాటి చెప్పారు। అంతేకాకుండా ఆ మహానుభావుడు యుగ పురుషుడిగా పేరు తెచ్చుకుని అటు మహిళలకు కూడా సాధికారతను పెట్టి మహిళలకు యూనివర్సిటీ ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి అలాగే ఆస్తిలో కూడా సమాన హక్కును కల్పించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి